హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ మౌనిక రాజేష్. సింపుల్ హోమ్ రెసిపీస్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి చాలా సింపుల్ టమాటా తొక్కు పచ్చడి. దీనికి ముందుగా ఒక బాండి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయ్యాక దాంట్లో మనం ఒక 10-15 పచ్చిమిర్చి కడిగి తీసుకున్నవి ఆయిల్లో వేసుకొని మంచిగా వేయించుకోవాలండి లైట్గా. ఆ పచ్చిమిర్చి లైట్గా వేగినాక దాంట్లో మనం ఒక 4 టమాటోస్, ఒక ఆనియన్, కొంచెం చింతపండు, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, కొంచెం సాల్ట్ వేసుకొని ఒకసారి మూత పెట్టి ఒక 5-6 మినిట్స్ కుక్ అవ్వనివ్వాలి. ఇలా ఒక 5 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి మిక్స్ చేసుకొని మళ్ళీ ఒక 3-4 మినిట్స్ వరకు మళ్ళీ ఒకసారి కుక్ అవ్వనివ్వాలి. ఇలా మంచిగా దగ్గరికి అయినప్పుడు మనం స్టవ్ ఆపుకోవాలి. సో ఇలా అయిన దాన్ని తీసుకొని పప్పు గుత్తి లేదా స్మాషర్ తీసుకొని మెత్తగా చేసుకోవాలి. రోల్ ఉంటే రోల్లో వేసి కచ్చాపచ్చాగా ఉంచుకున్న సూపర్గా ఉంటుందండి. సో నాకు రోల్ లేదు కాబట్టి పప్పు గుత్తితో ఇలా స్మాష్ చేసుకున్నాను. ఇలా ఒకసారి మొత్తం మెత్తగా స్మాష్ చేసుకొని దీన్ని మనం ఇప్పుడు పోపు పెట్టేసుకోవాలి. మెయిన్ ఇదేనండి ఈ చట్నీకి. ఫస్ట్ 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కళాయిలో దాంట్లో ఒక హాఫ్ స్పూన్ తాలింపు గింజలు, హాఫ్ స్పూన్ ఆవాలు, హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి మంచిగా వేయించుకున్నాక దీంట్లో 4-5 ఎండుమిర్చి కూడా వేసి బాగా వేయించుకోవాలండి. తర్వాత అలాగే కొంచెం కరివేపాకు, ఒక హాఫ్ ఆనియన్ వేసుకొని బాగా ఆనియన్ మంచి కలర్ వచ్చే వరకు వేయించుకొని దీంట్లో ఒక కరివేపాకు కూడా కొంచెం వేసుకొని దీంట్లో మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న చట్నీ మొత్తం వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవచ్చండి. ఈ చట్నీ ఉంటే ఖచ్చితంగా ఒక ఆమ్లెట్ వేసుకొని తింటే ప్లేట్ ఖాళీ అయిపోతుందండి. ఒక్కసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది. వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.